ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రవి. ఏం చేస్తుండ్రు సార్? నేను వ్యవసాయం. గ్రామం, మండలం? మా దామర్శిల మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్, మిర్యాలగూడ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ పాలన చాలా బాగుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పుడు రైతులకు బోనస్ ఇస్తున్నారు. 500 రూపాయల బోనస్, కింటాకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. ఉచిత బస్సు కల్పిస్తున్నారు. దగ్గర 60,000 ఉద్యోగాల భర్తీ జరిగింది. త్వరలోనే ఇంకో 16,000 నోటిఫికేషన్స్ వస్తున్నాయి నిరుద్యోగులకి. ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు. కాంగ్రెస్ పార్టీ పాలన అద్భుతంగా ఉంది, బాగుంది. మునుపటి కంటే పోల్చుకుంటే చాలా బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలనలో నిరుద్యోగుల యొక్క శాతం చాలా నిరుద్యోగ కొరత చాలా తీవ్రంగా ఉండేది. నోటిఫికేషన్స్ కంప్లీట్ చేయలేదు. నోటిఫికేషన్స్ మొత్తం పెండింగ్లో ఉండింది. ప్లస్ రైతు రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్ ఏ టైం 2 lakhs రైతు రుణమాఫీ చేసింది. రుణమాఫీ విషయంలో ఫెయిల్యూర్ అయింది. దశాబ్ద కాలంగా కానీ ఒక గ్రామ పంచాయతీలు ఇప్పటిదాకా ఒక కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక్కటి కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేషన్స్ కార్డ్స్ ఇస్తూ ఉన్నది. L1 ఫేజ్లో ఉన్న ఇళ్లకు త్వరలోనే వాళ్ళకు మంజూరు కూడా చేస్తున్నది. వాళ్ళకు త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఏర్పాటు చేస్తుంది. కేసీఆర్ పాలనకి ఇప్పటికీ పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ పాలన. ఇంకో 4 ఇంకా దగ్గర 3.5 years టైం ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ చేయదలసిన సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. నమస్తే. అని మీ పేరమ్మా? నా పేరు సత్తమ్మ. ఏం చేస్తుంటారమ్మా? కూలాలు పని పోతా. కూలాలు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు ఇక మంచిగానే చేస్తుండగా అన్ని అభిప్రాయం మంచి ఆయన నాకు అడిగి చేస్తూనే ఉండే కానీ నీళ్ళే ఈసారి ఇవ్వలేదు. కరెంటు మంచిగా ఎత్తలేడు. కొంతమందికి మాఫీ అయినా కొంతమందికి మాఫీ కాలేదు. అదొక్కటిగా ఇక అంతే సార్. నాకేం లేదు. గ్యాసులైనా ఇక ఇచ్చిన అన్నాడు ఇచ్చిండు కానీ పడతానే లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన మంచిగా నీళ్ళు తెచ్చిండు. ఆయన కూడా మంచిగానే చేసిండు. ఆయన పంటలు మంచిగా పడినాయి. ఇప్పుడేమో పంటలు సగం పడి ఎండిపోయినాయి. థ్యాంక్స్ అమ్మా. పేరు సార్? పరమేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ జాబ్ చేస్తాను. గ్రామం, మండలం? మా ఊరు కొత్తగూడెం అండి, మండలం తుంగతుర్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుందండి. రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగున్నది. చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. చాలా మంచి పరిపాలన అందిస్తున్నారు. మీ ఎమ్మెల్యే ఎవరండి? మా ఎమ్మెల్యే మందుల సామెల్ అండి. మరి ఆయన పాలన, ఆయన పరిపాలన కూడా చాలా బాగుందండి. ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే వచ్చి పరిశీలించే అవకాశం ఉందా? చాలా ఎప్పుడైనా పరిష్కరిస్తున్నాడు. చాలా సమస్య వస్తే అందుబాటులో ఉంటున్నాడు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నాడు, పరిష్కరిస్తున్నాడు సమస్యను. చాలా మంచిగా ఉన్నాడు. అందుబాటులో ఉంటున్నాడు, ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాడు. చాలా బాగుంది. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పాలన కూడా బాగుంది. చాలా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పాలన కూడా చాలా బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఇది కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నమస్తే సార్. నరేంద్ర మోడీ చేసింది అంత మంచిగా ఉంది. ఎట్లా కరెక్ట్ అంటే బస్సులు ఫ్రీ పెట్టిండు, మన కరెంటు ఫ్రీ పెట్టిండు. కేసీఆర్ ప్రధాని ఉన్నప్పుడు ఆయన ఏం ఫ్రీ పెట్టిండు, ఏం చేయలే. ఆడవాళ్ళకి ఎంత మంచి చేసిండే అంత మంచి చేసింది ఆయన. దేవుడు ఇంకా చెప్తున్నా, పేదలకు మంచిగా చేస్తున్నట్టు దేవుడు ఆయన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ఏం చేసిందంటే ఉన్నోకే మంచిగా చేసిండు, బాగా చేసిండు. లేనోకి ఏం పట్టించుకుంటలేదు కేసీఆర్. అది నిజం. అది
ఉన్నకే ఎకరాలు భూమి ఉన్నకే డబ్బులు ఇచ్చేసిండు. ఈయన అట్లా కాదు, పేదొంగి చూస్తుండు, ఉన్నొంగి చూస్తుండు, అందరికీ చూస్తుండే. ఈయన కరెక్ట్ మనిషి ఈయననే నరేంద్ర మోడీ. ఇదేం చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? సురేష్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. రైతులకు ఇది మన 2 లక్షల రుణమాఫీ, మళ్ళా రైతు బంధు అని చెప్పేసి 5 ఎకరాల వరకే చేయాలని చెప్పేసి చాలామంది కోరుతారు. దాన్ని 10 ఎకరాల వరకు చేసింది. చాలా సంతోషం దాన్ని. ఇంకా ఇప్పుడు నిన్న మొన్న ఈ సన్న బియ్యం కానీ మరి భూభారతి కానీ ఇంకా చాలా కార్యక్రమాలు మాత్రం చాలా మంచిగా చేస్తుంది. ఇప్పుడే కొంతమంది ఏంటంటే ఇక బట్టగాల్చి మీరు వేయటం కేసీఆర్ ప్రభుత్వానికి అట్లా జరుగుతున్నది. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి వచ్చి 16 నెలలు 18 నెలలనే ఇప్పుడు కొంచెం ఖాళీగా నడుస్తున్నది. ఇంకా ఫ్యూచర్ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి 3.5 సంవత్సరాల 100% చేరుకుంటాడు. దాంట్లో సందేహం లేదు. కొంతమంది అటు ఇటు ప్రచారం చేస్తున్నారు తప్ప అదేం కాదు. సన్న బియ్యం కానీ బాగా అందరు జనాలకు సన్న బియ్యం కానీ రైతు రుణమాఫీ కానీ మంచిగా వెళ్ళింది. మంచి పనులు జరుగుతున్నాయి అనేది పడ్డది. వాడు చేసిన అప్పుకు బాకీలు కడుతుంది కాబట్టి దాన్ని ఇంకా కొంచెం సరి చేసుకుంటుండు. ఇంకా కొంచెం పరిపాలన ఇంకా కొంచెం దగ్గరికి రాలే, ఇంకా వస్తుంది. ఇంకా రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1గా చేస్తుండ్రు. దాంట్లో సందేశం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు ఏం చేశారు? తెలంగాణ అని చెప్పుకుంటా దాన్ని ఒక సెంటిమెంట్ పట్టుకొచ్చు. అదే సెంటిమెంట్ పట్టుకొచ్చి తీసుకొచ్చిండు. తెలంగాణ తీసుకొచ్చిన నేనే అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన పార్లమెంట్లో ఎవరున్నారు? పార్లమెంట్లో ఆయన కేసీఆర్ లేవు. ఆయన తీసుకొచ్చా అని చెప్పి చెప్పుకుంటున్నాడు. చెప్పుకున్నా గిట్ట చేసిన దానికి మొత్తం వాళ్ళు నలుగురు, ఎవరు వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ అల్లుడు కానీ సంతోష్ రావు అని చెప్పేసి నలుగురు వాళ్ళకే ఉద్యోగాలు వచ్చింది తప్ప ఎవరికి ఉద్యోగాలు రాలేదు. ఆ ఉద్యోగాల కొరకే వాళ్ళు చేసిరని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫైర్గా లేచి ఇప్పుడు అన్నీ చేయగలుగుతుండు. ఆ నలుగురికైనా బతికేదని చెప్పి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పేసి చేసారు. ఇప్పుడు పరిపాలన అధికారం కాంగ్రెస్కి ఇచ్చారు. ఇవ్వటం వల్ల ఇవాళ చాలా అన్నీ జరుగుతున్నాయి. కాళేశ్వరం అని చెప్పేసి కాళేశ్వరం అదంతా కూలటం అవి జరిగింది. ఇవాళ ఎక్కడ రావట్లేదు. నిన్న నీళ్ళు ఇస్తున్నారు. దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి అన్నీ స్టార్ట్ చేసాము కానీ రైతు మంది రుణమాఫీ చేయలేదు. చేయాల్సిన చాలా ఉన్నాయి, చేయట్లేదు. చాలా అంటే అన్ని ఇతర మిల్లు కానీ ఏదైనా స్టార్ట్ చేసిన వరకు కంప్లీట్ చేయలేదు. చాలా ప్రాబ్లం ఉంది. రుణమాఫీ కూడా 2 లక్షల 2 లక్షల పైన చేయలేదు. చాలా ఇబ్బంది ఉంది. బ్యాంకులో కొంత వడ్డీలు కట్టించుకోవడం ఇంతవరకు రుణమాఫీ ప్లస్ రైతు బంధు కూడా కంప్లీట్ కాలేదు. ప్రాబ్లం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఇంతవరకు చెప్పిన వరకు కంప్లీట్ చేశారు. కాకపోతే మళ్ళీ అంటే రైతు బంధు కానీ రుణమాఫీ చేయలేదు. రైతు బంధు అయితే కంప్లీట్ చేశాడు. ఇక ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక గెలిచినాక 3 సార్లు వేసేది. కేసీఆర్ కూడా థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు చూసారు. నేను ఇప్పటికే సంఘం తీసుకొచ్చాను. ఎందుకు పనిచేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? చాలా బాగుంది. ఏ విధంగానంటే ఫస్ట్ మనము ఉద్యమాలప్పుడు 60లో చూసుకున్నా కూడా ఉద్యమాలకు తెలంగాణ కావాలని ఆనాడు కొట్టుకున్నాం. ఈ తర్వాత వచ్చిన తర్వాత 2001 కాంచి పెట్టిన ఉద్యమాల్లో మేము చురుగ్గా పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమానికి అన్ని విధాలుగా పాటుపడడం. మా మిత్రుడు ఎల్లంరెడ్డి గారని టీచర్ ఉండే, అతను కూడా మిలియన్ మార్చిలో మేమంతా అక్కడ పోయి హైదరాబాద్లో అమర హైదరాబాద్ అనే మిలియన్ మార్చిలో పోయి మేము అక్కడ ఉద్యమాలు చేస్తున్న క్రమంలో రబ్బర్ తుడ్డాలకు గురై త్వరలుండి బుల్లెట్ వెళ్ళిపోయింది. సన్ రైజ్ హాస్పిటల్లో అప్పుడు ఉద్యమకారులు అయినటువంటి మా జేఏసీ అడ్వకేట్ నాయకులు నంద్యాల నాయకరెడ్డి గారు అయితే కొంతమంది మిత్రులందరూ కలిసిపోయి తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్లో చేర్పిస్తే ఆ తూటాల బలయ్యి కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయిన క్రమంలో అదొకటి. రెండోది
రెండోది నీళ్లు నిధులు నియామకాలని అనరు. నీళ్లు నిధులు నియామకాలు అంటే నీళ్లకు లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలిపోయింది. రకరకాల కాలువలు కూలిపోయినాయి. ఆడ రాజశేఖర రెడ్డి పెట్టిన కాలువలు శ్రీరాములు ఎస్ఆర్ఎఫ్ కాలువలు పెడితేనే ఇలా నీళ్ళు వస్తున్నాయి అనేది కూడా గమనించాలి. ఇలా మేము చేసినాం అంటే గత ప్రభుత్వాల పాలకులు ఏమేం చేయలేదు. నీళ్లు నియామకాలంటే నిరుద్యోగ పిల్లలు లక్షల మంది నిరుద్యోగుల పిల్లలు పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేక పెళ్లిళ్ళు కాకుండా ఈనాడు పిల్లలు నిరుద్యోగులుగా ఉండి పోతున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 59,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసిండు సంవత్సరం లోపలనే. మళ్ళీ ఇప్పుడు కూడా రేపు ఇవాళ పేపర్కి ఇచ్చారు. అది విఆర్ఓ వ్యవస్థ అనేది రెవెన్యూకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ అనేది పట్టుకోమలాంటి పునాది కలడానికి నిరుద్యోగ రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసి ఒక ధరణిని తీసుకొచ్చి ధరణిలో భూపాలిష్టం వల్ల ధరణిలో ఒక ఎకరం భూమి పట్టా చేయాలంటే ఆనాడు 500,000 రూపాయలతో పట్టవారి వ్యవస్థ 6వ చట్ట ప్రకారంగా పట్టాలు చేసుకునేది పోయి ఇలా లక్షలకు పెట్టి పట్టాలు చేసి ధరణిలో పోయి ఎక్కడ పోతుందో వ్యాప్లో ప్రభుత్వం నీళ్ళు కొల్లగొట్టి విదేశీ సంస్థలో పోతున్న ధరణి వ్యాప్లో పేపర్తో పత్రికలతో మేము చూస్తున్నాము. నీళ్ళు ఎక్కడ రాలేదు. చాలా పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు కూడా అన్ని విధాలు కూడా మంచిగా వస్తుంది. మహిళల సమస్యలు కూడా ఉచిత బస్సు పెట్టిండు. అదేవిధంగా మహిళలకు కాకుండా మహిళలకు పెట్టినా కానీ ఉద్యోగస్తుల ఫ్యామిలీ కుటుంబాలు అటు వాళ్ళకు విషయాలు. ఎందుకంటే బిఎల్ వైట్ కార్డు ఉన్నకే వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది. ఇది వర్క్ ఉచిత సౌకర్యం అనేది అందరికీ ఎంప్లాయీస్తో సహా అందరికి పోతుంది. కాబట్టి అది నష్టం జరిగే ప్రమాదం కూడా ఉన్నది. దాని మీద కూడా అదొక సమస్య ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా మీడియా పత్రికది వేదిక టీవీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇంకా పాలన చాలా చేయవలసి ఉంది. మరి ఆనాడు పోయిన గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంది. మేము శిశుపాలనలో ఉన్నాము. శిశువు ఇప్పుడే జన్మించినాము. తెలంగాణ ఉద్యమానికి అని చెప్పని 5 ఏళ్ళు అట్నే దొరకపోయాడు. మళ్ళీ రెండో 5 ఏళ్ళు కూడా 10 సంవత్సరాలు అట్నే పోయింది. నిధులు నియామకాలు లేకుండా వాళ్ళ కుటుంబాలకే నిధులు నియామకాలన్నీ కూడా వాళ్ళ కుటుంబాలకే అందరికీ అసలు ఎక్కడ లేదు. ఆయన కొడుకు లేదు, ఆయన బిడ్డ లేదు. అది ఏదో భారతం అని చెప్పని అది తెలంగాణ జాగృతి అని చెప్పని బిడ్డను తీసుకొచ్చి పెట్టి కొడుకుని తీసుకొచ్చి అమెరికా చదువుకుని కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ రకంగా చేసుకుంటూ చేయాల. ఆయనకే వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయనకే ఉద్యోగాలు, వాళ్ళకే మంత్రులు. నేరెళ్లలో కరీంనగర్ జిల్లాలో నేరెళ్లలో దళితులపై 3rd డిగ్రీ ఉపయోగించి పిల్లలు అన్యాయంగా చనిపించిండు. అది వాళ్ళ మీద చట్టపరంగా తీసుకోవాల్సి వస్తుంది. పత్రికలు చూస్తున్నాం మేము. అక్కడ పోలేదు కూడా ఇక్కడ మేము చెప్తున్నాం. నిధులు నియామకాలు అన్ని విధాలు కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా మంచిగా ఉంది. ఇంకా ఏం కావాలో చెప్పండి. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? గతంలో పరిపాలన చెప్తున్నా కదా, నీళ్లు నిజామాకు చేయలే. నీళ్ళకంటే లక్షల కోట్లు పెట్టి వెచ్చిస్తే అది ఆహ్వానం అయిపోయింది. మరి ఎస్ఎల్బీసీకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు పెట్టిన గవర్నమెంట్ 1989లో పెట్టిన గవర్నమెంట్ ఎస్ఎల్బీసీని సొరంగాన్ని చేయకుండా పెట్టి 10 సంవత్సరాలు ఆ మిషన్లు తుప్పుపట్టిన వ్యవస్థను మొత్తం అక్కడ పెట్టి లాస్ట్కి వచ్చాక ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారం చేద్దామని చెప్పని పోతే ఆ తుప్పట్టిన పరికరాలు మొత్తం కూలిపోయి ఇరిగిపోయి అన్యాయంగా 8 మంది పిల్లలు అక్కడ కార్మికులు చనిపోయారు. అది కూడా చాలా విచారకరమైన విషయం. అది ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ ఆ ఎస్ఎల్బీసీ కనుక సొరంగాన్ని తోలిస్తే ఇంకా కొంత నల్గొండ జిల్లా కానీ ఇంకా ఈ మెట్ట ప్రాంతాలు కూడా చాలా బాగుపడే అవకాశం ఉంది. అది చేయకుండా అది పెట్టిండు. ఇది ఇక్కడ బ్రాహ్మణ వెల్యంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సొంత ఊళ్ళే. అది ఎంతో ఉత్కృష్టంగా బ్రాహ్మణ వెల్యంలో శిలాపాలక వేసి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పెట్టినది. అలాంటిది ఇక మూసి ఈరోజు తెరిచిరు. ఇలా ఎంతోమంది సంక్షేమ బతుకు రైతులు అక్కడ నిధులు నియామకాలు నీళ్ళు అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఆనాడు వచ్చినాయి. ఆనాడు ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు పెట్టే కాలువల్లో వచ్చినాయి. ఈయన కట్టిన మట్టి తీసి కాలువ తీసింది లేదు, మట్టి పోసింది లేదు, బ్రిడ్జిలు కట్టింది లేదు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కాలువల్లే ఆ భూములు పెట్టి నీళ్ళు పెట్టిన వాస్తవమే. కానీ కూలిపోయినాయి. కాళేశ్వరం కూలిపోయింది. లక్షల కోట్ల కాళేశ్వరం కూలిపోయింది. దాని మీద విచారణ చేస్తూ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందో గవర్నమెంట్ దాన్ని అనుమతిని తీసుకున్నాక దోషులపై సరైన శిక్ష తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్.